ముంబై ఉగ్రదాడి కేసు ప్రధాన సూత్రధారి తహవూర్ రానాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతి పట్యాల కోర్టు తీర్పునిచ్చింది. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదన వినిపించారు. రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవ్ వాదించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్వత్ సింగ్ వాదన విన్నారు. రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. విచారణలో కీలక విషయాలు వెలువడే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక 2008లో జరిగినటువంటి ఈ ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ హుస్సేన్ రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రానాను ఎన్ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. గురువారం అర్ధరాత్రి రానాను ఎన్ఐఏ ఢిల్లీలోని పటియాలా హౌస్ లో హాజరుపరిచింది. మరి 20 రోజుల కస్టడీ అప్పగించాలని ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, అలాగే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ కోరారు. అయితే 2008 దాడుల వెనుక పెద్ద కుట్రను వెలికితీయడానికి రానాను విచారించడం అవసరమని వాదించారు. దాడుల ప్రణాళికలో నిందితుడి పాత్రపైన విచారణ చేయాల్సి ఉందన్నారు. నేరపూరిత కుట్రలో భాగంగా ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మాన్ హెడ్లీ భారత్ పర్యటనకు ముందు ఆపరేషన్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రానాతో చర్చించాడని ఆరోపించారు. తన ఆస్తులు, వస్తువులకు సంబంధించి వివరాలు హెడ్లీ రానాకు ఈమెయిల్ చేశారని తెలిపారు. ఇక దాడి కుట్రలో పాకిస్తాన్ చెందిన ఇలియాస్ కాశ్మీర్, అలాగే అబ్దుల్ రహమాన్ ప్రమేయం పైన హెడ్లీ రానాకు తెలియజేశాడని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఇక అయితే విచారణ ప్రారంభించే ముందు వాదన వినిపించేందుకు న్యాయవాది ఉన్నారా అని రానాను జడ్జి అడిగారు. అయితే తనకి ఎవరు లేరని రానా బదులిచ్చారు. ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీకి చెందిన న్యాయవాది వాదన వినిపిస్తారని చెప్పి తెలిపారు. ఇక రానా తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది పీయూష్ సచ్దేవ్ను నియమించారు. వాదనలు విన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ 18 రోజుల కస్టడీకి అప్పగించారు రానాని. మరి అనంతరం రానాను ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తరలించారు. దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి రానాను ప్రశ్నిస్తామని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే రానా ప్రస్తుతానికి ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం దగ్గర అన్ని చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. దాదాపుగా కట్టుదిట్టమైన భద్రతను, మొత్తం బిల్డింగ్ మొత్తం మీద కూడా చాలా భద్రతను ఉంచారు. మరి 18 రోజుల విచారణ తర్వాత ఇక రానాను తీహార్ జైలుకి తరలించే అవకాశం ఉంది, లేకపోతే ముంబై ఆర్దర్ జైలుకైనా తరలించే అవకాశం ఉంది. ఈ రెండిట్లో అంటే తీహార్ జైల్లో ఎన్ఐఏ విచారణ అయిపోతే ఇక ఢిల్లీలో ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ శాతం ముంబైలోని ఆర్దర్ జైలుకి తరలిస్తారు. ఎందుకంటే గతంలో కసబ్ను కూడా అక్కడికే తరలించారు. అక్కడే ఆయన ఉరి తీయడం జరిగింది. మరి ఈయనకు కూడా ఉరి ఖాయమని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 166 మంది భారతీయులను ప్రజలను పొట్టనే పెట్టుకున్నాడు ముంబై దాడిలో. మరి ఇంత పెద్ద ఘాతకానికి పాల్పడిన ఎవరిని కూడా వదిలేదు లేదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎన్ఐఏ అధికారుల విచారణలో మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దాడుల వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకెక్కడెక్కడ దాడులు జరగబోతున్నాయి, ఇంకేం ప్లాన్ చేశారు, లాంగ్ ప్లాన్స్ ఏమైనా చేశారా, ఏ ప్రాంతాల్లో ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఎన్ఐఏ పూర్తి సమాచారాన్ని రానా నుంచి రాబట్టనుంది. రైట్.